లక్ష్మణరావు గారు మీకు మధ్యలో మెలకు వచ్చినట్టుంది, ఏదేదో మాట్లాడుతున్నారు. ఈ రోజు కొంచెం నిద్రమత్తుగా ఉన్నారు మీరు మధ్యలో మెలకు రావడం ఏంటి అంటే మీ వరకు వచ్చి కొప్పుకుంటారా? అట్టగా మీరు ఒకేసారి కళ్ళు తెరిచారు, హైందవ సాంప్రదాయం అన్నారు, హిందూ అనేలే ఇక్కడ లేరన్నారు, హిందువులు అనేవాళ్ళే భారతదేశంలో లేరని ఏంటంటే మాట్లాడుతున్నారు. సబ్జెక్ట్ లో రాకుండా ఒకేసారి మీకు మెలకు వచ్చినట్టుంది. వినండి సార్ హిందూ అంటే హిందూ అనేది హిందూ నాగరికతతో వచ్చినటువంటి పదము. సరే 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 మీరు వేరే సబ్జెక్ట్ లోకి వెళ్ళారు. మీరు చెప్పేదాల్చుకోండి, చెప్పిన సమయం అయిపోయింది. ప్లీజ్ 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 దయచేసి అర్థం చేసుకోండి, అనేదా భావించుకోండి. ఎస్ ఎస్ సమయం అయిపోయింది. శేఖర్ రెడ్డి గారు ఎస్ ఎస్ ఓకే ఓకే లక్ష్మణరావు గారు మీకు చెప్పింది రైట్ 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 ఓకే 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 మీరు చెప్పింది అర్థమైంది. శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. శేఖర్ ఎస్ ఎస్ లక్ష్మణరావు గారు ప్లీజ్ సబ్జెక్ట్ వేరే దగ్గరికి వెళ్ళిపోద్ది, ఎక్స్టెన్షన్ చేసే ఉద్దేశం లేదు. టాపిక్ మీద కంక్లూడ్ చేశారు మీరు చెప్పింది, మీ అభిప్రాయం అర్థమైంది. శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. ఓకే 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 పేర్ని నాన్నగారి విషయంగానే రైట్ వినండి సార్. పడాల నాన్నగారు అయినా, పేర్ని నాన్నగారు అయినా, రోజా గారు అయినా, అంబటి రాంబాబు గారు అయినా, లేదు వల్లభనేని వంశీ గారు అయినా, వీళ్ళందరూ ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా మా పార్టీ పై బ్రాంచ్ వాళ్ళు మాట్లాడుతూ ప్రశ్నిస్తారు, అడుగుతారు. వాళ్ళని మీరు తట్టుకోండి, తట్టుకోలేనప్పుడు సైలెంట్ గా ఉండండి. వచ్చిన తర్వాత పారిపోతుంటారు. ఎందుకో అందరి పేర్లు చెప్పారు, అనిల్ గారి పేరు చెప్పలేదు. బహుశా మీకు అనిల్ యాదవ్ గారు అంటే పెద్దగా ఇష్టం లేదా మీకు? ఈసారి 2.4 చాలా గట్టిగా ఉంటది మీకు. రైట్ 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 శేఖర్ రెడ్డి గారు టాపిక్ మీ కంక్లూడ్ దయచేసి. ఆయన కొన్ని పేర్లు చెప్పారు లక్ష్మణరావు గారు. నేను సింపుల్ గా అడుగుతా, ఎందుకు యాంకర్ శ్యామల గారు వచ్చారు రాష్ట్రంగా? ఎక్కడో ముందు వాళ్ళు తప్పులు చేశారనే ఒక ఫీలింగ్ జగన్మోహన్ గారు లేదంటారా? అంటే సింపుల్ గా మాడుకుందాం, సాఫ్ట్ గా మాడుకుందాం. నువ్వు ఆర్కే రోజా గారు సరిగా వాదించుంటే, సరిగా ఒక పద్ధతిగా బిహేవ్ చేసింటే 5 సంవత్సరాల్లో ఈరోజు యాంకర్ శ్యామల గారి పరిస్థితి ఎందుకు ఉంటుందండి? ఎందుకు అధికార ప్రతిగా వస్తున్నామి? ఎందుకు ఒక రేటింగ్ రిప్లై చేసినట్టు అర్థం చేసుకోండి. అట్లాగే ఇప్పుడు కొడాలి నాని గారు 2 సంవత్సరాల నుంచి ఎందుకు కాముగా ఉన్నారు? ఎక్కడో వాళ్ళకే తెలుస్తుంది తప్పులు చేస్తున్నాం అనేది. ఏంటి అన్నా నాకు అర్థం కాదు. ఆయన వచ్చి నన్ను ప్రశ్నిస్తే మీ సిట్టులు తడుచుకొని, మీ ప్యాంట్లు తడుచుకొని, మీ షర్టులు తడుచుకొని మిమ్మల్ని అందరినీ వేసాడుగా, పైన కింద వరకు గుద్దాడుగా. ఇంకెంతకాలం కంక్లూడ్ చేస్తా, మళ్ళీ మీరు మాడుదురు. నేను చెప్పేది వినండి. ఇప్పుడు కొడాలి నాని గారికి 2 సంవత్సరాల నుంచి బాగోలేదా? అంతకుముందు ఎగిరెగిరి పట్టే చేప ఇప్పుడు ఎందుకు నీళ్ళలో మునిగిపోయింది? ఎందుకు సార్? అప్పుడంతా 420 840 అనే వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకు సార్? 3 గుండెలు ఇప్పుకొని తిరిగాడు సార్ ఆయన. కొడాలి నాని గారు 3 గుండెలు ఇప్పుకొని తిరిగారు. ఇట్లా కాళ్ళని ఇట్లా పైకి ఎగరేసేవాళ్ళు ఆయన. ఏమైంది ఇప్పుడు? అన్ని గుండెలు శుద్ధంగా పెట్టుకొని పద్ధతిగా ఎందుకు మాట్లాడుతున్నాడు సార్? అధికారం ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఇంకొకలాగా. ఇప్పుడు మీరు అంటున్నారు గుండెల సంగతి దేవుడు గుండె బాగలేదని ఆయన చెప్తున్నారు. పోన్లే వదిలేయండి ఆయన గుండె బాగలేదంట. మీ రెడ్ బుక్, మీ ఎల్లో బుక్ తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకుంటారు అక్కడ పెట్టుకోండి. మనిషి వాళ్ళ ఇంట్లో కుక్కలు కూడా భయపడవని చెప్తూ ఉన్నాడు ఆయన. వాళ్ళ ఇంట్లో కుక్కలు కూడా భయపడవు. మీ రెడ్ బుక్, మీ ఎల్లో బుక్ మడత పెట్టి ఎక్కడ పెట్టుకుంటారు అక్కడ పెట్టుకోండి. ఏమంటే మా దగ్గర ఎల్లో బుక్ లేవు, రెడ్ బుక్ లేవు. ఇది పరిపాలన. ఇది బిఆర్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగం మరగా నడిచే పరిపాలన. ఇక్కడ లక్ష్మణరావు గారు కేవలం 2 బుక్లే చెప్పారు. బ్లూ బుక్ మర్చిపోయారా? బ్లూ బుక్ మర్చిపోయినట్టున్నారు ఆయన. నీలి పుస్తకం మర్చిపోయారు. ఎల్లో బుక్ అంటే వాళ్ళు పెట్టుకోలేదు. రెడ్ బుక్ శేఖర్ రెడ్డి గారు చెప్పండి. లక్ష్మణరావు గారు కాసేపు ఆగండి, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు మీరు మాట్లాడారు కదా సార్, మాట్లాడారు. నేషనల్ మీడియాకి అయిపోయింది సార్. ఒక్కమారు సార్, నేషనల్ మీడియాకి నారా లోకేష్ గారు ఇంటర్వ్యూ ఇస్తే ఏమంటారంటే, ఆవిడ అడిగింది, సీనియర్ జర్నలిస్ట్ ఆవిడ అడిగితే, సార్ మీరు రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదంటే, ఉందో లేదో మీరు చూద్దరు కానీ త్వరలో చూస్తారన్న. ఏం చేస్తారు, ఏం బీక్తారు నాకు అర్థం కాదు. సరే సరే జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయండి అబ్బా.
లక్ష్మణరావు గారు మీరు చెప్పండి అర్థమైందో? తెచ్చేయండి. నిజంగా మీరు మగాళ్ళు మీరు చెప్పండి. నిజంగా మలతాడు కట్టుకుంటే మీరు ఏమండి? కట్టుకుని ఎవరు మలతాడు మలతాడు అయితే, సార్, మీరు ఎప్పుడు ఫ్యాన్షిప్లు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు తెచ్చేయండి. అంబటి రామారావు గారు జైలు పోయి ఏడ్చుకుంటా బయటకు వచ్చాడు. ఏమే వాడు కడుపు పడ- జగన్మోహన్ వల్ల మీద రెడ్డి వచ్చి తెచ్చేయండి జైలు పోయి అబ్బా. ఏడ్చుకుంటా బయటకు వచ్చాడు. నిజంగా మళ్ళా నిజంగా తీరేది మీరు తెలుస్తాడు. మగాళ్ళైతే, ఏమండి? మీరే లక్ష్మణరావు గారు, మీరు ఒకటి ఎప్పుడు టచ్ చేయాలో తెలుసు. అబ్బా ఎప్పుడు టచ్ చేయాలో తెలుసు. రైట్ 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 లక్ష్మణరావు గారు మీరు వింటారా? వింటారా? లక్ష్మణరావు గారు ఆగండి. లక్ష్మణరావు గారు మీరు రెచ్చగొట్టారు, ఆయన ఏం చెప్తారు ఇందాం. లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు దయచేసి ఒక్క నిమిషం లక్ష్మణరావు గారిని మ్యూట్ చేయండి. ఆయన మన మాట కూడా ఇంట్లో. లక్ష్మణరావు గారు ఒక మాట నేను చెప్పేదేనండి, మీరు రెచ్చగొట్టిన మీరు చేసిన తప్పు వాళ్ళు చేయకపోవచ్చు అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకో తెలుసా, చంద్రబాబుని తీసుకెళ్లి జైల్లో పెట్టి ఆయన సీఎం చేశారు. మీరు ఎంతసారి జగన్మోహన్ రెడ్డి లోపలేండి అని వాళ్ళు వేయరని నేను అనుకుంటున్నా. ఎస్ ప్లీజ్ మీరు దయచేసి సమయం పాటించండి. సమయం పాటు మీరు ఎంత రెచ్చగొట్టిన వాళ్ళు రెచ్చిపోరు. ఒకటి టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. శేఖర్ రెడ్డి గారు లక్ష్మీరావు గారు మేము ఏ స్థాయికైనా మాడగలం, ఎవరికి భయపడే వాళ్ళం కాదు. కానీ పద్ధతిగా మాడేటప్పుడు పద్ధతిగా ఉండండి. ఎవరైనా మేమే భయపడి ఇరికిపోతే పోము. బాంబుల సంస్కృతి చూసాము, ఫ్యాక్షన్ చూసాము, ఇప్పుడు కొత్తగా భయపడేది ఎవరికి. రైట్ ఎదుటివారు పద్ధతిగా ఉంటే మేము పద్ధతిగా ఉండడానికి సిద్ధం. ఇంత ముందు డిబేట్ ఇదే చెప్పా. ఎవరైనా రాని టెక్నాలజీ మెయింటైన్ చేయండి. రైట్ సార్ ఒకటి దయచేసి లక్ష్మణరావు గారు దయచేసి వెళ్ళండి. మీరు మళ్ళీ కాళ్ళు మాడుతులే సార్. నేను ఒకటే అంటున్నా, కొడాలి నాని గారు రెచ్చగొట్టే మాటల్లో దిట్ట. ఇంతకుముందు మాట్లాడాడు, ఇంతకుముందు చెప్పా వాళ్ళ జోగి రమేష్ ముందు. ఇప్పటికే రోజా గారు ఎందుకు సైలెంట్ గా ఉన్నారంటే ఒక మహిళ కాబట్టి ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఇంకా మాట్లాడలేదండి. అంటే దాని అర్థం సార్ ఉండండి దాని అర్థం సమయం అయిపోయింది సార్, ప్లీజ్ సమయం అయిపోయింది సార్. తప్పు సార్ ఒకటి ఎవరు తప్పు చేసినా వదిలే పరిస్థితి ఉండదు. కొడాలి నాని గారు ఏమన్నారండి, మాకు మీరు ఎదురొచ్చినా మీకు మేము ఎదురొచ్చినా మీకే నష్టం అంటాడు. ఏమండి అది అసలు ఒక డిప్యూటీ ముఖ్యమంత్రినో అర్థమైంది. రెండోది సార్, హిందుత్వం అనేది 10 ఏళ్లకు ముందర సనాతన ధర్మంగా ప్రారంభమై ప్రీ వేదిక్ పీరియడ్ అండ్ పోస్ట్ రైట్ సార్. ఇది వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. మ్యూట్ చేయండి ప్లీజ్. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. క్రిస్టియన్ అయినా ఇస్లామిక్ అయినా హిందూ అయినా ఏ మతానికి కూడా అథెంటికేషన్ లేదు, ప్రామాణికం లేదు. అవి ఎప్పుడు పుట్టాయి ఎవరికి తెలియదు. సార్ మీరు మీకు తెలవని చెప్పండి. ప్రామాణికాలు లేవని మీరు కొత్త భాష్యాలు చెప్పొద్దు. ప్రామాణికాలు అన్నిటికీ ఉన్నాయి. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నిటికీ లెక్కలోనే. లక్ష్మణరావు గారు మీకు తెలవదని చెప్పండి. మీకు తెలవకపోతే ప్రామాణికాలు లేవని చెప్పమాకండి. వెయిట్ కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. ప్లీజ్. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు వేరే టాపిక్ మళ్ళీ మాట్లాడదాం. కృష్ణవేణి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఎస్ సార్. హిందుత్వం గురించి మాట్లాడుతున్నారా? ఆయన ఏదో పెద్ద పెద్ద నాగరికత గురించి ఫస్ట్ మన హిందూ మతం ఎప్పుడు ఏర్పడిందన్న దాని గురించి ఒక హిస్టరీ గురించి మాట్లాడుకోవాలంటే వేరే డిబేట్ లో మాట్లాడుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మతం మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తి అయితే గుడి సెట్ వేసుకొని ఇంటి దగ్గరే పూజలు నిర్వహించడం ఏంటండి? అది చూసారు. ప్రసాదం పెడితే టిష్యూ పేపర్ లో చుట్టేసేసి పక్కన పాడేసినటువంటి పరిస్థితిని చూసారు. ఆల్రెడీ మీరు చెప్పారు కదండి, సీఎం చేస్తే ఆయన భార్య సమేతంగా కుటుంబ సమేతంగా వెళ్ళి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆయన రెడీ. కానీ సీఎం చేసిన తర్వాత కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఆయన జీవితంలో ఎమ్మెల్యే కూడా అవ్వలేడు పవన్ కళ్యాణ్. జీవితంలో ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు పవన్ కళ్యాణ్. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఎలక్షన్ కి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు. అవసరమైతే ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలేడు. అవసరమైతే ఒక కార్పొరేటర్ లక్ష్మణరావు గారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి